మహానుభావుడైన. కాబట్టి అన్నం తినడాన్ని బట్టి శ్రద్ధ చెప్పచ్చు. మా చిన్నతనంలో అన్నం తినేటప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదురా, నువ్వే ఎంత ఎత్తితే నిన్నంత ఎత్తుతుంది, ఎందుకంత నిర్లక్ష్యంగా తింటావు, ప్రశాంతంగా తిను, మౌనంగా తిను, భగవన్నామం చెప్తూ తిను, మధ్యలో మాట్లాడకు, ప్రశాంతంగా ఉండి అన్నం తినేటప్పుడు అనేవారు. అన్నం పరబ్రహ్మస్వరూపం. గీతాచార్యుడు అంటాడు, అన్నాద్భవంతి భూతాని, సమస్త ప్రాణులు దేని వలన పుడతాయంటే అన్నంలోంచి పుడతాయి. అన్నంలోంచి పుట్టడం అంటే అన్నంలోంచే వస్తాయని కాదు, అన్నము తింటే అన్నసారము నుండి వస్తాయి. అన్నాద్భవంతి భూతాని, పర్జన్యాదన్న సంభవ. అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? పర్జన్యుడి వల్ల వస్తుంది. వర్షం పడిందనుకోండి, వర్షం పడితే వర్షము వలన పంటలు పండుతాయి, వర్షము వలన పాడి గడ్డి పెరిగిందనుకోండి, ఆ గడ్డి ఆవులు దూడలు తింటాయి. శం ద్విపదే శం చతుష్పదే, 2 కాళ్ళున్నవి